డాక్టర్స్ అందరితో కూడా మనకు ఇక్కడ డిఎంఈ సైడ్, వివిపి సైడ్ డాక్టర్స్ అందరు కూడా ఈ ఏరియా హాస్పిటల్ వనస్థలిపురంలో ఉన్నారు. సో డైలీ ఓపీ మనకు 1000 to 1200 ఓపీ చూస్తున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్. మనకి ఇక్కడ ఫెసిలిటీ కూడా ఏముందంటే, ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనకు ఇమీడియట్గా తొందరగా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ఏదైనా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా అది కూడా మనము స్కాన్, క్యూఆర్ కోడ్ ఉంటే స్కాన్ చేస్తే కూడా ఇమీడియట్గా మనం డాక్టర్ చూసేది కూడా ఫెసిలిటీ ఉంది యాక్చువల్లీ ఇక్కడ. అది చాలా మంచి, ఇది ఏబిడిఎం అనే ఒక ప్రోగ్రామ్ కింద ఉంటుంది ఇది. సో అది కూడా మనకు అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో డాక్టర్స్ అందరు కూడా మనం గైనకాలజిస్ట్లతో మాట్లాడము, పీడియాట్రిషియన్స్తో మాట్లాడము. సో డెలివరీస్ కూడా చాలా బాగా అవుతున్నాయి. నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ. నార్మల్ డెలివరీస్ కూడా మెయిన్గా ఏంటంటే, ఈ ప్రతి నెల ఈ హాస్పిటల్లో 250 to 300 డెలివరీస్ అవుతున్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 40% మనకు సి సెక్షన్ ఉంది, 60% నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. సో నార్మల్ డెలివరీ రేట్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. డాక్టర్స్ కూడా బాగా వర్క్ చేస్తున్నారు. మనకు డెలివరీస్కి ప్రైమ్ ఎవరైనా మొదటి కాన్పు వాళ్ళు వచ్చినప్పుడు కూడా డెలివరీస్కి అవసరమైన నార్మల్ డెలివరీ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళకు కొంచెం లేబర్ పెయిన్ స్టార్ట్ అయితే అవి ఎక్కువ కావడానికి కూడా మన దగ్గర ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కూడా పెడుతున్నాము. సో దాని వరంగా లేబర్ రూమ్ బాగుంది. లేబర్ రూమ్లో ఈ ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓటీ కూడా చూసాము. పీడియాట్రిక్ సైడ్ కూడా చిన్నపిల్లలది కూడా ఫోటోథెరపీ యూనిట్స్ చూసాము. ఒక్కొక్క ఫోటోథెరపీ యూనిట్లో ఇద్దరిద్దరు పిల్లల్ని పెట్టారు. చాలా బాగుంది. అంటే అది డబుల్ బేస్ ఫోటోథెరపీ. సో ఫోటోథెరపీ యూనిట్స్ ఉన్నాయి. పిల్లలకు కూడా మంచిగా అన్ని ఫోటోథెరపీ, జాండీస్ ఎక్కువ ఉంటే కూడా ఫోటోథెరపీ వస్తుంది. చిన్నగా ఒకరోజు అడ్మిషన్, బేబీ పుట్టంగానే ఒకరోజు డిస్ట్రెస్ చిన్నగా ఏమైనా ఎదలు కొట్టుకున్నట్టయితే కూడా మనకు అడ్మిషన్ కూడా చిన్న వామర్స్ కూడా పెట్టి బేబీస్ని ఇక్కడే మనము రికవర్ చేస్తున్నారు. మంచి పీడియాట్రిక్ టీం కూడా ఉంది.